చాక్ తో వాటర్ ని కట్ చేయొచ్చు. అసలు నిజంగానే ఇది జరుగుతుందా? పక్క ట్రై చేసి చూడాలి. ఇక నైస్ కి ఎక్స్పెరిమెంట్ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక ప్లేట్, ఒక చాకు, అదైతే రెడీగా పెట్టేసి ఉన్నాను. ముందుగా నేను నార్మల్ వాటర్ ని కట్ చేయడానికి ప్లేట్ పై 2 చుక్కలు అయితే వేసాను. ఇప్పుడు ఇవంతా ఎందుకు నీకంటే నైట్ కి నిద్ర పట్టదు ఎక్స్పెరిమెంట్ చేయకపోతే నాకు. ప్లేట్ పై వేసిన వాటర్ అయితే చాక్ తో అయితే తెగట్లేదు. ఇలా కాదని చెప్పి ప్లేట్ మొత్తాన్ని ఒక క్యాండిల్ సహాయంతో నల్లగా అయితే చేసేసా. ఈ ప్లేట్ గానీ మా అమ్మ చూస్తే అదే ప్లేట్ తో నా నెత్తికి బుర్ర పెట్టేస్తుంది. ప్లేటుతో పాటు చాకును కూడా నల్లగా అయితే చేసుకోవాలి. అలాగైతేనే వాటర్ దిగుతుంది. దీని వెనకాల ఏదో సైన్స్ ఉంది, అది మాత్రం నాకైతే తెలియదు. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చూసామా చేసామా అది సక్సెస్ అయిందా లేదా అన్నట్టే ఉంటది. ఇలాంటి సైన్స్ మనకైతే తెలియదు. ఇక మనం ఆ నల్లగున్న ప్లేట్ పై ఒక చుక్క వాటర్ పోసి చాకుతో కట్ చేస్తే అయినా సరే మనం పట్టు వల్లని విక్రమార్కులు అయితే ట్రై చేసాం. ఫైనల్ గా వాటర్ ని 2 ముక్కలు అయితే చేసినాం చాకుతో. ఏదైనా సరే మనం పట్టామంటే అది అయ్యేదాకా వదిలిపెట్టను. ఫైనల్ గా వాటర్ అయితే కట్ చేసిన చాకుతో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇన్స్టాల్ అయితే ఫాలో కండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి లవ్ యూ, బాయ్.